ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ. సో మనం విద్యానికేతన్ మీద ఒక వీడియో అయితే చేసాము 1 year బ్యాక్. బట్ అప్పుడు ఏంటంటే ఇది మోహన్ బాబు యూనివర్సిటీగా మారలేదు. బట్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా మారింది కాబట్టి సో ఇక్కడ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఈ కాలేజ్లో డిసిప్లిన్ ఎలా ఉంటుంది, ఏంటి అట్లా మ్యాటర్, హానెస్ట్ రివ్యూ. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఇదే కాలేజ్లో చదివింది. సో ఫ్రీ సీట్తో ఆ అక్కని అడిగి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా. సో అవంతా మీతో షేర్ చేసుకుంటా. సో వీడియోనైతే చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి తర్వాత మీ ఇష్టం. సో ఈ కాలేజ్ ఏంది అంటే తిరుపతిలో ఉంటుంది. మంచి కాలేజ్. ఓకే, టాప్ కాలేజ్. ఇక్కడ చదవాలంటే మినిమం మన దగ్గర లక్షలు ఉండాలి, బాగుండాలి. ఓకే, మనం ఫైనాన్షియల్గా బాగుంటేనే ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి. అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చి టాప్ ర్యాంక్ వచ్చిందంటే సో యూ కెన్ గో మోహన్ బాబు యూనివర్సిటీ. మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూడా ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, కాలేజ్ వెళ్ళింది. బట్ అప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ కింద లేదు కదా, విద్యానికేతన్ కింద ఉంది. సో అప్పుడు 10,000 లోపల వస్తే ఆ అక్కకి ఆ సీట్ వచ్చిందనమాట. సో 4 years కంప్లీటెడ్. తర్వాత ఏమైంది సంగతి అనేది, ప్లేస్మెంట్ వచ్చిందా లేదా అనేది నేను ఇప్పుడు లాస్ట్ చెప్తాను అది. సో ఏంటి కథ అయింది అనేది. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డిసిప్లైన్ పరంగా అయితే ఈ కాలేజ్ నెంబర్ 1, యూనిఫామ్ కంపల్సరీ ఉంటుంది, డిసిప్లైన్ నెంబర్ 1 ఉంటుంది. సో ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ ఉంటుంది, కాలేజు సూపర్ ఉంటుంది. లోపలికి వెళ్తే డిఫరెంట్ బాగుంటుంది అనమాట. కాలేజ్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఒకసారి వెళ్ళాను. సూపర్ కాలేజ్ అయితే. లైబ్రరీ బాగుంటుంది, అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఫెసిలిటీస్ లేనంటూ ఏమీ ఉండదు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. మంచి డిసిప్లిన్ ఉంటుంది, క్రమశిక్షణ హైలైట్ ఉంటుంది. పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయొచ్చు. కాకపోతే మీ దగ్గర డబ్బు ఉండాలి, అది ఇంపార్టెంట్. మనీ విషయంలో మాత్రం మనం, నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నారు కదా, ఇప్పుడు మనం అప్పులు చేసి జాయిన్ అవ్వాల్సిన పని లేదండి. అంటే లక్షలు లక్షలు అప్పులు చేయాల్సిన అవసరం లేదు. నీ దగ్గర స్కిల్ ఉంటే మోహన్ బాబు సిటీ కాదు కదా, నువ్వు చిన్న వేస్ట్ కాలేజ్లో చదివి కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? వేస్ట్ కాలేజ్లో చదివి కూడా జాబ్ తెచ్చుకోవచ్చు. స్టూడెంట్స్ మీకే చెప్తున్నా. సో మనం ఇంట్లో ప్రెజర్ చేస్తూ ఉంటాం. సో నేను పెద్ద యూనివర్సిటీలో జాయిన్ అయితే నాకు మంచి ప్లేస్మెంట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, నేను పక్కా జాబ్తోనే బయట వస్తా అన్నట్టు ఉంటావు. నేను కూడా ఒకప్పుడు అలా అనుకున్నాను. కానీ బీటెక్ వద్దనుకొని మళ్ళీ బీసీఐకి వెళ్ళినా. సో బీసీఐలో కంటిన్యూ చేస్తున్నా. సో మా కాలేజ్లో బీటెక్ వాళ్ళు ఉంటారు, అవన్నీ చూసినా మొత్తం తెలిసింది, కథ ఏందో అర్థమైంది క్లియర్గా. సో మీ ఏజ్ నుంచి వచ్చాం కాబట్టి నాకు కూడా తెలుసు. మీ ఏజ్ అంటే నాది కూడా మీ ఏజే, మీకు నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదులే, ఒక 2 years పెద్ద మీకంటే. సో ఏంటి అంటే ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాలనుకుంటున్నారు, అప్పులు చేసి జాయిన్ అవ్వాల్సిన పని లేదండి. మీ దగ్గర ఫ్రీ సీట్ వస్తే బంగారాలు వెళ్ళండి, నేనే యాక్సెప్ట్ చేస్తా. ఫ్రీ సీట్ వస్తే జమ్మంటే వెళ్ళిపోండి, పోతే పోయింది. ఒకవేళ ఫ్రీ సీట్ రాలేదా, మీ దగ్గర మంచి డబ్బులు ఉంటే ఓకే, యూ కెన్ గో. మీ దగ్గర అంత డబ్బు లేదు, మిడిల్ క్లాస్ అనుకున్నప్పుడు ఎస్విసి కాలేజ్ ఉన్నది. ఎస్విసి కాలేజ్ మంచి కాలేజే. ఓకే, సో అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. మీకు దానికి కూడా లేదా ఇంకా చిన్న కాలేజెస్ ఉంటాయి, అవి కూడా జాయిన్ అవ్వచ్చు. ఏం కొంపలే మునిగిపోండి. నువ్వు ఏం చదివినా కానీ నీ దగ్గర స్కిల్ ఉంటేనే జాబ్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్లో ఒక మ్యాటర్ చెప్తానని చెప్పిన, అది చెప్తాను, దాని తర్వాత నువ్వు డిసైడ్ అవ్వు జాయిన్ అవ్వాలా లేదో. ఇదే మోహన్ బాబు యూనివర్సిటీ చదివింది, ఓకేనా? ఆ అక్క చెప్పేది అర్థమవుతుందా? కాబట్టి లాస్ట్లో చెప్తా వినండి. సో ఇంకా ప్లేస్మెంట్స్ పరంగా ఈ కాలేజ్లో మంచి ప్లేస్మెంట్స్ ఇస్తుందని చెప్తున్నారు. సో మనం డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూద్దాం. సో ప్లేస్మెంట్స్ గురించి చూసుకుంటే మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయండి, ఆ విషయంలో మనం ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. టాప్ కంపెనీస్ ఉంటాయి. సో గూగుల్ కానీ, అమెజాన్ కానీ, అపోలో, పెద్ద పెద్ద కంపెనీస్, చిన్న చిన్న కంపెనీలు అయితే కాదు. ఎందుకంటే యూనివర్సిటీ మోహన్ బాబు ఎవరో తెలుసు కదా, పెద్ద యూనివర్సిటీ, మంచి పేరున్న యూనివర్సిటీ. ఓకే, సో ప్లేస్మెంట్స్ గురించి మనం భయపడాల్సిన అవసరమే లేదు అని మాత్రం అనుకోకండి, భయపడాల్సి ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది లాస్ట్లో చెప్తాను నేను కథ. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే కాలేజ్ లైఫ్ విషయానికి వస్తే, కాలేజ్ లైఫ్ నాకైతే అస్సలు సెట్ కాదు. నేను రియాలిటీగా ముఖం మీద మాట్లాడతా. సో రియాలిటీకి అయితే నాకైతే అసలు సెట్ కాదు భయ్య. ఎందుకంటే కాలేజ్ లైఫ్ అనేది కొంచెం బాగుండాలి. ఎప్పుడు ఎడ్యుకేషన్ 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 అనేది ఉండకూడదు. సో కొంతమంది ఉంటారు కదా, మెయిన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అన్న వాళ్ళకి బెస్ట్ కాలేజే.
బట్ నా ఫ్రెండ్స్ కొంతమంది కూడా మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నారు. వాళ్ళు పడే బాధలు చూస్తా అంటే నాకే అమ్మ నేను అట్ట సేఫ్ అనిపిస్తూ ఉంటుంది నిజంగా కొన్ని టైమ్స్. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ పిల్లలాగా అయిపోయిందండి అక్కడ సిచ్యువేషన్. స్కూల్ పిల్లలే నయం అనిపిస్తుంది. అంటే యూనిఫామ్ ఉండాలి, స్ట్రిక్ట్, భయంకరమైన స్ట్రిక్ట్, బౌన్సర్లు ఉంటారు, ఏమన్నా తేడాలు చేస్తే బాగోదు. కాలేజ్ లైఫ్ అన్నాక కొంచెం కాలేజ్ లైఫ్ కూడా ఎంజాయ్మెంట్ ఉండాలండి బాబు. కొంచెం లైఫ్ బాగుండాలి. ఎప్పుడు చదువు అనేది ఉండకూడదు. అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ రాదు కదా కాలేజ్ లైఫ్. సో అది నా ఒపీనియన్. బట్ డిసిప్లైన్ పరంగా మంచి కాలేజ్, అది మాత్రం ఒప్పుకోవాలి. నాకైతే సెట్ కాదు. నాలాగా ఆలోచించే వాళ్ళకి కూడా ఈ కాలేజ్ సెట్ కాదు. సో ఎస్విసి తీసుకోమని చెప్తా. నేను ఒకటే చెప్తున్నా, మీరు మంచి టాపర్స్, మీరు బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకుంటారు అనుకుంటున్న వాళ్ళు ఈ కాలేజీలో బంగారాలా జాయిన్ అవ్వండి. నేను అటు ఇటు చదువుతా, సో యావరేజ్గా చదువుతా. నాకు ఎంజాయ్మెంట్ కావాలి, మంచి చదువు కావాలి, ప్లేస్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు ఎస్విసి జాయిన్ అవ్వండి. అర్థమవుతుందా? మీకు ఎస్విసిలో ఇంకో బెనిఫిట్ ఉంది, ఏంటో తెలుసా? నువ్వు ఎగ్జామ్స్ రాసావనుకో, మీరు ఎగ్జామ్స్ రాశారనుకోండి, ఒకవేళ ఫెయిల్ అయిపోయారనుకోండి, నెక్స్ట్ మీకు మళ్ళీ పెడతారనమాట. అంటే 1 మంత్లోనే పెట్టేస్తారు ఫెయిల్ అయిపోయిన వాళ్ళ కోసం. మిగతా కాలేజెస్లో అలా ఉండదు, చాలా కాలేజెస్లో ఉండదు, నేను చూసిన కాలేజెస్లో. నా ఫ్రెండ్స్ అందుకే కదా ఈజీగా జమ్మంటే పాస్ అయిపోతున్నారు. మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది, సప్లిమెంటరీ రాసి ఫినిష్ చేస్తారు, సెకండ్ సెమ్కి బాధ ఉండదు అనమాట. అలా ఉంటుంది కథ. సో అది ఇప్పుడు ఉందో లేదో తెలీదు. నేను దాని గురించి మళ్ళీ వీడియో చేసి పెడతాను, ఉందో లేదో. మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు అదే చేస్తా ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ ఎస్విసిలో ఉన్నారు, అలాగే మోహన్ బాబు యూనివర్సిటీలో కూడా ఉన్నారు. సో మోహన్ బాబు యూనివర్సిటీ మంచి కాలేజు, ప్లేస్మెంట్స్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, అన్నీ ఓకే. ఇప్పుడు నేను లాస్ట్లో ఒక మ్యాటర్ చెప్తానని చెప్పినా కదా. సో ఆ మ్యాటర్ ఏంటి అంటే, ఈ కాలేజ్లో డబ్బులు విచ్చలవిడిగా తీసుకుంటారండి. మీరు ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, నిజంగానే చెప్తున్నా. ఆస్తులు అమ్ముకోవాల్సి ఉంటుంది. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యిందని తెలుసు కదా. సో ఆ అక్కకి జాబ్ రాలేదు మోహన్ బాబు యూనివర్సిటీలో, ఫ్రీ సీట్ తెచ్చుకున్న అక్క. ఏదో గుడ్డివాటంగా రాలేదండి. 10th లో 10 పాయింట్స్, ఇంటర్లో 10 పాయింట్స్, ఓకే. తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మోహన్ బాబు యూనివర్సిటీలో జాయిన్ అయింది విద్యానికేతన్గా. అర్థమవుతుందా? విద్యానికేతన్గా జాయిన్ అయిన తర్వాత ఆ అక్కకి ప్లేస్మెంట్ రాలే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, టాపర్, బాగా చదువుతుంది, ఎక్సలెంట్ గర్ల్, ఓకే. ఎక్సలెంట్గా చదువుతుంది, బాగా చదివే అమ్మాయి జాబ్ రాలేదంటే మీరు నమ్ముతారా? అది సిచ్యువేషన్. జాబ్ అయితే రాలేదు, ఎక్కడో కొంతమందికి వచ్చినాయి జాబ్స్. సో ఆ అక్క ఇప్పుడు బెంగళూరుకి వచ్చి ఈ పర్సనల్గా అంటే ఓన్గా ఎత్తుక్కుంటుంది అనమాట జాబ్స్. అర్థమవుతుందా? ఓన్గా ఎత్తుక్కుంటున్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మోహన్ బాబు యూనివర్సిటీ కాదు కదా, నువ్వు ఏ కాలేజ్ చదివినా, ఎంత పెద్ద కాలేజ్ కాదు, ఎంత చిన్న కాలేజ్ అయినా పర్వాలే, నీ దగ్గర స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది. ఆ అక్కకి స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ఉండే అక్కకి జాబ్ రాలేదంటే అర్థం చేసుకోండి. స్కిల్స్ ఉన్న అక్కకే మోహన్ బాబు యూనివర్సిటీలో జాబ్ రాలేదంటే అర్థం చేసుకోండి. బయట వచ్చి ఎత్తుక్కున్నదంటే అర్థం చేసుకోండి. ఇది ఒక్కటనే కాదు, మోహన్ బాబు యూనివర్సిటీ ఒక్కటే కాదు, మీరు ఒక్క వైపే చూస్తున్నారు, రెండో పక్క చూడట్లేదు. రెండో పక్క చాలా ఉంటాయి, ఓకేనా? జాబులు వచ్చిన వాళ్ళనే చూస్తున్నారు, జాబులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి తెలుసుకోండి. మోహన్ బాబు యూనివర్సిటీలో, మోహన్ బాబు యూనివర్సిటీ ఒక్కటే కాదు, మీరు ఏ కాలేజ్ అయినా, ఎస్పీసీ కానీ ఏ కాలేజ్ అయినా చూసుకోండి. వాళ్ళు చూపించుకునేది మోహన్ బాబు యూనివర్సిటీలో చూపించుకునేది పైన ప్లేస్మెంట్స్ వచ్చిన వాళ్ళని ఎంతమంది చూపించుకుంటారు. ఎస్పీసీ వాళ్ళని ఏ కాలేజ్ వాళ్ళని అదే చూసుకుంటారు. ఇప్పుడు మా కాలేజీలో ఇంతమందికి ప్లేస్మెంట్స్ రాలేదని చెప్పుకుంటారా? లేదు కదా, మాకు ఇంతమంది ప్లేస్మెంట్స్ వచ్చారనే చెప్పుకుంటారు. 100 మందిలో 50 మందికి వచ్చాయి, ఇంకా మాకు 50 ప్లేస్మెంట్స్ వచ్చాయని చెప్పుకుంటారు. 50 మంది పోయారే అని చెప్పరు ఎవరు. అర్థమవుతుందా? సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. ఏ కాలేజ్ ఏదైనా ఒకటే, మీరు స్కిల్ తెచ్చుకోవాలంతే. స్కిల్ బంగారాలు నేర్చుకోండి, ఎక్కడైనా జాబ్ కొట్టవచ్చు. అది నేను చెప్పేది. ఇప్పుడు ఆ అక్క బయటకు వచ్చి బయట ఎత్తుకొని జాబ్ తెచ్చుకుంది, అది మ్యాటర్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఉంటా మరి, జాగ్రత్త.